హాయ్ గైస్, డాకర్ గురించి తెలుసుకుందాం కొద్దిగా. బేసికల్లీ డాకర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అని చెప్పేసి ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాం. డాకర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అని చెప్తాం. ఫస్ట్ డాకర్ కంటే ముందు మోనోలిథిక్ గురించి తెలుసుకుందాం. మోనోలిథిక్ అంటే ఒకే సర్వర్, ఒకే డేటాబేస్, డిఫరెంట్ సర్వీసెస్. ఇది సింపుల్ వేలో చెప్పాలంటే ఫోన్పే తీసుకోండి. ఫోన్పేలో మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. దాన్నే ఒకే సర్వర్‌లో అంటే ఈ సర్వీసెస్ అన్నీ ఒకే సర్వర్, ఒకే డేటాబేస్ యూజ్ చేసేస్తే దాన్ని మోనోలిథిక్ అంటారు. ఓకే. మైక్రో సర్వర్స్‌కొస్తే ఫోన్‌పేలో మనకి అది యాంటీ అన్నమాట. మైక్రో సర్వీసెస్ అనేది ఫోన్‌పేలో మనకి ఆహ్, ఆ యాప్‌లో డిఫరెంట్ సర్వీసెస్, ఇండివిడ్యువల్ సర్వర్స్ అండ్ ఇండివిడ్యువల్ డేటాబేస్ యూజ్ చేస్తే దాన్ని మైక్రో సర్వీసెస్ అంటారు. ఓకే. ఈ రెండిట్లో మనకి బెస్ట్ ఏంటంటే మైక్రో సర్వీసెసే. ఎందుకంటే మనం ఒక యాప్‌ని యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నవే బిల్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ అండ్ టికెట్స్ బుక్ చేయడం. ఈ బిల్ పేమెంట్స్ దగ్గర ఏదైనా బగ్ ఉండి, ఎర్రర్ ఉండి మన ఆ సర్వీసెస్‌ని యూజ్ చేయకపోతే మనకి సర్వర్ డిఫరెంట్ అండ్ డేటాబేస్ డిఫరెన్స్ కాబట్టి రిమైనింగ్ సర్వీసెస్ మనవి యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టాప్ చేసి. అదే మోనోలిథిక్‌లో అనుకో, మోనోలిథిక్‌లో మనం అలా యూజ్ చేయలేం. ఎందుకంటే ఇది సింగిల్ సర్వర్. ఎక్కడైనా బగ్ ఉంటే ఆ సర్వర్ మొత్తం స్టాప్ చేయాలి. సో, మనకి స్టాప్ చేస్తే అప్లికేషన్ స్టాప్ అయిపోద్ది. అందుకే ఇంకో రిమైనింగ్ సర్వీసెస్ యూజ్ చేయలేం. అది మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీస్ అంటే. డాకర్ ఎందుకంటే వై డాకర్? డాకర్ ఎందుకంటే మనకి ఏ అప్లికేషన్స్‌కైనా ఈ 3 స్టేజెస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ అనేది మనం ఇది చేయాలంటే దీనికి ఇన్‌స్టాలేషన్స్, డిపెండెన్సీస్ కోడ్ రాయడం, దాన్ని డెవలప్ చేయడం, అప్లికేషన్స్ రన్ చేయడం ఇవన్నీ ఉంటాయి ప్రొసీజర్. ఇవన్నీ చేసిన తర్వాత మనం మళ్ళీ అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే దానికి డిఫరెంట్ వెర్షన్ ఇవ్వాలి. వెర్షన్ ఇచ్చేటప్పుడు మన ప్రీవియస్ వెర్షన్ కాకుండా 1.1 అని ఉందనుకో, రియాక్ట్ 1.1 అని ఉంది ప్రీవియస్‌గా. దాన్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే 1.2 అని పెడతాం. ఆ 1.2 వెర్షన్ పెట్టేటప్పుడు 1.1 వెర్షన్ ఓవర్ రైడ్ అయిపోద్ది. అంటే 1.2 అనొచ్చి ప్రీవియస్‌గా ఉండే వెర్షన్‌లో ఉండే ఫీచర్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఇంకో సర్వీస్ ఇంకో ప్రొవైడ్ చేశారు. వర్చువలైజేషన్ సారీ. వర్చువలైజేషన్ అంటే బేసికల్లీ ఏంటంటే ఒక వర్చువల్ మిషన్‌లో ఇంకో వర్చువల్ మిషన్. ఒక సర్వర్‌లో ఇంకో సర్వర్ లాగా. ఓకే. ఏంటంటే నార్మల్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్తాను చూడండి. మన ల్యాప్‌టాప్ ఉంది. మన ల్యాప్‌టాప్‌లో డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం. ఆ వర్చువల్ మిషన్స్‌లో మనం దానికి ర్యామ్, రోమ్, ఓఎస్ ప్రొవైడ్ చేసాం. అలా ఒక 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం. అలా క్రియేట్ చేసేటప్పుడు మనం ఆళ్ళకి ప్రొవైడ్ చేసే ర్యామ్, రోమ్, ఓఎస్ ప్రొవైడ్ చేసామనుకో, మన ల్యాప్‌టాప్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది తగ్గిపోద్ది. ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ వర్చువలైజేషన్. సర్వర్స్ అయితే 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఒకే సిస్టమ్‌లో మనం క్రియేట్ చేసాం. బట్ మన ల్యాప్‌టాప్ పెర్ఫార్మన్స్ తగ్గిపోతుంది. ఇది డ్రాబ్యాక్ అన్నమాట. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి కంటైనర్స్ అని క్రియేట్ చేసాం. ఈ కంటైనర్ అనేది డాకర్ టూల్ ద్వారా మనకు వర్క్ అవుద్ది. కంటైనర్ అంటే బేసికల్లీ ఏంటంటే ప్యాక్ ఆఫ్ అప్లికేషన్ అండ్ డిపెండెన్సీస్. మనకు అప్లికేషన్ రన్ చేయడానికి ఇన్‌స్టాలేషన్సు, డిపెండెన్సీస్ అన్నీ కలగలిపి ఉంటాయన్నమాట. కంటైనర్ అంటే మన కంటైనర్‌లో వర్చువల్ మిషన్స్ ఉంటాయి. బట్ ఆ వర్చువల్ మిషన్స్‌లో ఓఎస్ ఉండదన్నమాట. ఆ వర్చువల్ మిషన్స్ కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే బేసికల్లీ డాకర్ కావాలి. ఆ డాకర్‌తోనే మనం ఈ కంటైనర్స్‌ని క్రియేట్ చేయగలం. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ బి బిల్డ్ చేయాలి. ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత ఇమేజ్ క్రియేట్ అవుద్ది. ఆ ఇమేజ్‌ని రన్ చేస్తే కంటైనర్ క్రియేట్ అవుద్ది. ఇది ప్రొసీజర్.
ఓకే. అది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. దాని తర్వాత డాకర్ అంటే ఏంటంటే నార్మల్‌గా ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ దీన్ని మనం కోడ్‌ని రన్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇది గో లాంగ్వేజ్‌లో రాశారనమాట. దీనికి ఓఎస్, హోస్ట్ ఓఎస్ అని ఉంటది కంటైనర్స్‌కి, అప్లికేషన్స్ రన్ చేయడానికి. అండ్ మనం డాకర్ ముందు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసాం. ఈ డాకర్ 2013లో రిలీజ్ అయింది. సోల్మోన్ హైక్స్ అండ్ సెబాస్టియన్ పాల్ అనేది క్రియేట్ చేశారు. ఇది పిఏఎస్ సర్వీస్ అనమాట డాకర్ అనేది. అంతే డాకర్ గురించి ఇది. డాకర్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. డాకర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే డాకర్ క్లయింట్, డాకర్ హోస్ట్ అంటే ఓకే. ఓకే. ఇప్పుడు డాకర్ క్లయింట్ గురించి తెలుసుకుందాం. డాకర్ క్లయింట్ అంటే యాక్చువల్లీ మనం ఎక్కడైతే డాకర్ కమాండ్స్ అనేది రన్ చేస్తామో ఆ ప్లేస్‌ని డాకర్ క్లయింట్ అంటారు. అండ్ సెకండ్ వన్ డాకర్ హోస్ట్. డాకర్ హోస్ట్ అంటే ఎక్కడైతే డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నామో దాన్నే డాకర్ హోస్ట్ అంటారు. డాకర్ డీమన్. డాకర్ డీమన్ అంటే ఏంటంటే మనకి ఆహ్, హో హోస్ట్ ఓఎస్‌లో మనం ఈ డీమన్ అనేది రన్ అవుద్ది. ఇది మనం కంటైనర్స్ క్రియేట్ చేయడానికి డాకర్ సర్వీస్‌ని మేనేజ్ చేస్తదనమాట. అండ్ డాకర్ ఆబ్జెక్ట్స్ రకరకాలుంటాయి. ఇమేజెస్, కంటైనర్స్, నెట్వర్క్స్ అండ్ స్టోరేజ్ ఇవన్నిటిని అవి మేనేజ్ చేస్తది. దాన్నే డాకర్ డీమన్ అంటారు. డాకర్ రిజిస్టర్. డాకర్ రిజిస్టర్ అంటే మీరు గిట్‌హబ్ విన్నారు కదా! సేమ్ యాస్ డాకర్ హబ్. డాకర్ హబ్‌లో మన ఇమేజెస్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. ఆ ఇమేజెస్ అన్నీ మనం షేర్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేసుకోవచ్చనమాట. ఇది ఎలా వర్క్ అవుద్ది రియల్ టైమ్ అంటే, డాకర్ క్లయింట్‌లో మనం కమాండ్స్ అనేది ఒక ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుందాం. ఆ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనకి హోస్ట్‌లోకెళ్తది. ఇక్కడ కమాండ్ ఇస్తే హోస్ట్‌లోకెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్ అక్కడ ఉందా? లేదా? ఇన్‌కేస్ ఉందనుకో ఆ డాకర్ డీమన్ నుంచి ఇమేజెస్ వచ్చి ఆ కంటైనర్‌లోకి ఎళ్తది. ఇమేజ్ డాకర్ క్లయింట్‌లోకెళ్ళి అక్కడ కమాండ్ అనేది రన్ అవుతది. ఇన్‌కేస్ ఆ ఇమేజ్ లేదనుకో, ఆ ఇమేజ్ లేకపోతే మనకి రిజిస్టర్‌లోకెళ్తే పక్కాగా ఆ ఇమేజ్ ఉంటది. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ అయ్యి, ఆ ఇమేజ్ అనేది డాకర్ క్లయింట్‌లోకెళ్ళి అక్కడ రన్ అవుతది. ఇది డాకర్ ఆర్కిటెక్చర్ సింపుల్‌గా. అంతే. ఇక మనం డాకర్ బేసిక్ కమాండ్స్ అనేది రన్ చేద్దాం. నేనైతే ఏడబ్ల్యూఎస్ EC2 ఇన్‌స్టాన్స్‌లో రన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ EC2 ఇన్‌స్టాన్స్ లాంచ్ చేద్దాం. ఫస్ట్ EC2 ఇన్‌స్టాన్స్‌కి ఏదైనా నేమ్ ఇవ్వాలి. నేనైతే డాకర్ అని ఇస్తాను. డాకర్. AMI అమెజాన్ మిషన్ ఇమేజ్. మనం లైనక్స్ తీసుకుందాం. దీంట్లో కెర్నల్ వెర్షన్ అని ఉంటది. అది తీసుకుందాం సరిపోద్ది. ఫ్రీ ఫ్రీ టైరే. అండ్ T2 తీసుకోవద్దు. ఇన్‌స్టాన్స్ T2 సరిపోద్ది. అండ్ కీ పెయిర్ టెంప్ ఫైల్ ఉండేటట్టు చూసుకోండి. డాకర్ కీ పెయిర్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. సెక్యూరిటీ గ్రూప్ అనేది SSH అండ్ దాంతో పాటు ఆల్ ట్రాఫిక్ ఉండేటట్టు చూసుకోండి. మనకి సర్వర్ వర్క్ అవ్వాలి. అంతే. లాంచ్ ఇన్‌స్టాన్స్. ఇన్‌స్టాన్స్ క్రియేట్ అయిపోద్ది. సరే కిందకెళ్ళి వ్యూ ఆల్ ఇన్‌స్టాన్స్ కొడితే మనకి ఇందాక నేను క్రియేట్ చేశాను. అది టెర్మినేట్ అయిపోయింది. మీకు కన్‌ఫ్యూజన్ ఉంటదంటే నేను ఒకటి చేస్తాను. ఇన్‌స్టాన్స్ ఈక్వల్స్ టు ఇన్‌స్టాన్స్ స్టేట్ ఈక్వల్స్ టు రన్నింగ్. అంటే మనకి రన్నింగ్‌లో ఉండే ఇన్‌స్టాన్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తది చూడండి.
ఓకే. ఇప్పుడు మన ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్‌కి వచ్చింది. కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడికెళ్ళి స్క్రోల్ డౌన్ చేసి కనెక్ట్ అని నొక్కితే కనెక్ట్ అయిపోద్ది. మనం EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మనం ఈ కమాండ్స్ అన్ని రూట్ అకౌంట్‌లో చేస్తామనమాట. రూట్ అకౌంట్ అనేది మెయిన్ థింగ్ అనమాట దీంట్లో. ఆ రూట్ అకౌంట్‌లోకి ఎలా వెళ్తామంటే ఫస్ట్ దానికి ఒక కమాండ్ ఉంది. sudo -i అని నొక్కితే రూట్ అకౌంట్‌లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం డాకర్ ఇన్‌స్టాల్ చేసుకుందాం. డాకర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే yum install docker -y ఎంటర్ ఇచ్చేసండి. డాకర్ ఇన్‌స్టాల్ అయిపోద్ది. డాకర్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఆ డాకర్ రన్ అవుతుందా? అంటే ఐ మీన్ యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? చూడడానికి ఒక కమాండ్ ఉంటది. అదేంటంటే systemctl స్టేటస్ డాకర్ అని చెప్పి ఉంటది. దాన్ని మనం ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి సిస్టమ్ అనేది ఇన్‌యాక్టివ్‌లో ఉంది. ఇన్‌యాక్టివ్‌లో వచ్చిన తర్వాత మనం యాక్టివ్ చేయాలి. systemctl స్టార్ట్ అని చెప్పి డాకర్ అని ఇచ్చామనుకో మనకి డాకర్ అనేది యాక్టివ్ స్టేట్‌కి వచ్చేస్తది. ఒకసారి చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఇదిగో యాక్టివ్ స్టేట్‌కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్‌స్టాలేషన్ చేసేసాం. ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఇమేజ్ క్రియేట్ చేయాలంటే చెప్తాను చూడండి. డాకర్ ఓకే. బిల్డ్ -t ఇమేజ్ నేమ్. ఇమేజ్ నేమ్ 1 అని ఇస్తాను. స్టార్ అని ఇస్తాను. ఇమేజ్ అనేది రన్ అవుద్ది. ఎంటర్ అని ఇస్తాను. ఎనేబుల్ డాకర్ రన్ అని ఇవ్వాలేమో. డాకర్ రన్ ఇంకా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఒక డాకర్ ఫైల్‌ని మనం రాయాలన్నమాట. డాకర్ ఫైల్ అని చెప్పి డి క్యాపిటల్ ఉండాలి. ఎంటర్. మనకి ఇంకో ఎడిటర్ టూల్ పంపిస్తది. దీంట్లో మనం డాకర్ కాంపోనెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. మనం దీంట్లో ఏమైనా రాయాలంటే క్యాపిటల్ ఐ కొట్టాలి. ఇన్సెర్ట్ మోడ్‌కి వెళ్తది. అప్పుడు మనం రాయాలి కొన్ని కాంపోనెంట్స్. ఏంటంటే ఫ్రమ్ అని చెప్పి ఆ ఇమేజ్ నేమ్ తీసుకుంటాం. మనం ఉబుంటు తీసుకుందాం. ఉబుంటు ఓకే. ఉబుంటు తీసుకున్నాం. అండ్ దానికి ఫస్ట్ ఒక డాకర్ ఫైల్ తీసుకొని దాంట్లో ఫ్రమ్ ఇమేజ్ నేమ్ ఇచ్చి నార్మల్‌గా ఒక లేబుల్ అని చెప్పి ఇది నార్మల్ దేనికి యూజ్ అవ్వదు. ఇది ఏం రన్ అవ్వదు. లేబుల్ అని చెప్పి ఇది ఒక డిస్క్రిప్షన్ కింద ఉంటదనుకుంటా. సి సారీ. డిస్క్రిప్షన్ కదా! దిస్ ఈజ్ ఏ డాకర్ ఇమేజ్. ఓకే. ఇంకా మెయింటైనర్ అని చెప్పి మెయింటైనర్ మాదే కాబట్టి ఏదో ఒక నేమ్ తీసుకుందాం. సి ఓకే. ఎంటర్. ఇన్ కేస్ ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకో
ఇక్కడ టచ్ రన్ అని చెప్పాలి. రన్ కమాండ్ రన్ ఓకే రన్ అని చెప్పి టచ్ ఏదైనా ఫైల్ కృష్ణ అని తీసుకుంటా. కృష్ణ అదే ఒక ఫోల్డర్ అనుకో, ఎంకేడిఆర్ ఫోల్డర్. మళ్ళీ రన్ అనే తీసుకో, రన్ ఫోల్డర్. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఎంకేడిఆర్ ఏంటని తీసుకుందాం, ఫోల్డర్ 1 అని చెప్పి. ఓకే, ఒక కమాండ్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుందాం. ఏంటో ఇన్స్టాలేషన్, గిట్ ఇన్స్టాల్ చేయాలి. గిట్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ వచ్చేసి రన్ అని తీసుకుందాం. రన్ కమాండ్ నుంచి ఎం ఇన్స్టాల్ గిట్ -y సేవ్ చేసుకుందాం. ఎస్కేప్ కొట్టి వాళ్ళని పెట్టి WP ఇస్తే సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇమేజ్ క్రియేట్ చేసుకుందాం. ఈ ఇమేజ్ అంటే కమాండ్ docker build -y docker build -t ఇమేజ్ నేమ్ image1 అని చెప్పి డైరెక్టరీ, మన డాకర్ ఫైల్ డైరెక్టరీ ఇవ్వాలి. ఆ డాకర్ ఫైల్ ప్రెజెంట్ డైరెక్టరీలో ఉంది కాబట్టి డాట్ ఇచ్చాను, ఎంటర్. ఇప్పుడు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ubuntu ఇమేజ్ ఎం అనేది ఇవ్వకూడదంట. అక్కడ మనది ubuntu కదా. సో అగైన్ మనం డాకర్ ఫైల్లోకి వెళ్ళి ఎం ఇవ్వకూడదంట, యాప్ట్ అని ఇవ్వాలి. ఐ థింక్ యాప్ట్ అని ఇస్తే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఇమేజ్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇమేజ్ నేమ్ అనేది చేంజ్ చేయాలి. 2 అని ఇస్తా. ఇప్పుడు చూద్దాం. యాప్ డస్ నాట్ హ్యావ్ స్టేబుల్ CLI ఇంటర్ఫేస్. ఓకే, మనం ఏంటంటే యాప్ట్ అంటే ఐ థింక్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఉబంటులో మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి. రన్ యాప్ట్ అప్డేట్ -y. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాం. ఇమేజ్ క్రియేట్ 3 యాప్ డస్ నాట్ స్టేబుల్ CLI యాప్ట్. ఓకే, ఇమేజ్ అయితే సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. మనం దీన్ని కంటైనర్ బిల్డ్ చేసాం. ఇమేజ్ అయితే ఒకసారి ఇమేజెస్ ఉన్నాయో లేవో చూసుకుందాం. డాకర్ ఇమేజెస్. ఓకే, సో చూడండి ఉబంటు అనేది image3 అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, దెన్ ఆ తర్వాత కంటైనర్ క్రియేట్ చేస్తాం. కంటైనర్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇమేజ్ని రన్ చేస్తే కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఇమేజ్ రన్ చేయడానికి డాకర్ -itd -నేమ్ కంటైనర్ యొక్క నేమ్ అవ్వాలి. కంటైనర్ 1 అని ఇస్తాను. కంటైనర్ 1 అని ఇచ్చిన తర్వాత పోర్ట్ నెంబర్ ఇష్యూ చేద్దాం. పోర్ట్ నెంబర్ -p. ఇక్కడ 8080 అని చెప్పి ఏదైనా తీసుకోండి. ఇక్కడ 80 అని ఇచ్చిన తర్వాత మన ఇమేజ్ నేమ్ అవ్వాలి. ఇమేజ్ నేమ్ ఏంటి, image3 ఉబంటు వస్తుంది. ఉబంటు ఓకే, ఉబంటు కదా మనం తెచ్చుకున్నది. ఉబంటు అని ఇస్తాం. అప్పుడు ఇమేజ్ అనేది రన్ అవుద్ది.
ఇమేజ్ రన్ అని అవ్వాలి ఇక్కడ. సారీ, డాకర్ రన్ అవ్వాలి. అప్పుడే మన ఇమేజ్ అనేది రన్ అవుతుంది. చూడండి, ఇమేజ్ రన్ అయింది. ఇమేజ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయో చూడాలంటే కమాండ్ డాకర్ ps -a ఆల్ కమాండ్స్ మనకి చూపిస్తాయి. ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ కమాండ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ 2 నార్మల్ కమాండ్స్, అంటే మన టైం చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు క్రియేట్ చేసాం, ఇప్పుడు స్టేటస్ ఏంటి, అది ఎక్సైటెడ్లో ఉంది. మనకి రన్నింగ్ కమాండ్సే కావాలంటే కమాండ్ డాకర్ ps. చూడండి, ఇప్పుడు ఒక కమాండ్ వచ్చింది, ఇది రన్నింగ్ లో ఉంది. ఈ 2 ఎక్సైటెడ్ అంటే డిలీట్ అయిపోయిన కమాండ్స్ అనమాట. ఇది రన్నింగ్ కమాండ్. ఓకే, ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేసాం. ఇది కంటైనర్ లో మన పోర్ట్ ని యాక్సెస్ చేసుకుందామా ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక కంటైనర్ ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాం. ఇప్పుడు కంటైనర్ ఎలా డిలీట్ చేయాలో చెప్తాను చూడండి. కంటైనర్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ అది ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది, దాన్ని ఫస్ట్ డిలీట్ చేద్దాం. కంటైనర్ డిలీట్ కదా, డాకర్ rm కంటైనర్ నేమ్ ఇవ్వాలి. కంటైనర్ నేమ్ ఇక్కడ మనం ఏ నేమ్ ఇవ్వకపోతే అక్కడ ఏదో ఒక నేమ్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు, అదే నార్మల్గా వచ్చేస్తాయి అనమాట ర్యాండమ్గా. ఇప్పుడు ఆ కంటైనర్ చూస్తే ఉండదు, చూడండి. కాకపోతే చూడండి, 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా డిలీట్ చేద్దాం. చూడండి, స్టాయిక్ అలైన్ అని ఉంది కదా, ఈ కంటైనర్ కూడా మనం కాపీ చేసి డిలీట్ చేస్తాం. డాకర్ rm ఆ నేమ్ ఇవ్వండి, n వస్తుంది చూడండి, ఎంటర్. ఇప్పుడు మనం డాకర్ ps -a ఇచ్చామనుకో, ఆల్ కంటైనర్స్, లిస్ట్ ఆఫ్ కంటైనర్స్, ఇక్కడ ఒక రన్నింగ్ కంటైనరే ఉంది. ఈ రన్నింగ్ కంటైనర్ని మనం ఎలా డిలీట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఎక్సైటెడ్ స్టేట్కి తెప్పించుకోవాలి. ఎలా తెచ్చుకోవాలంటే చూడు, డాకర్ కిల్ అని ఉంటుంది, దాంతోపాటు స్టాప్ అని కూడా ఉంటుంది. డాకర్ స్టాప్ కంటైనర్ నేమ్ ఆర్ కంటైనర్ ఐడి అనే కంటైనర్ 1. కిల్కి స్టాప్కి డిఫరెన్స్ ఏంటంటే, కిల్ అనేది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1 or 2 సెకండ్స్లో 1 సెకండ్లో కంప్లీట్ కిల్ చేస్తుంది. అదే టెర్మినేట్ ఎగ్జైట్ స్టేట్లో పంపించేస్తుంది. స్టాప్ అనేది ఒక 3-4 సెకండ్స్ ల్యాగ్ అవుద్ది అనమాట, అంతే డిఫరెన్స్. చూడండి, 18 సెకండ్స్. ఇప్పుడు మన కంటైనర్ అనేది ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఎక్సైటెడ్ స్టేట్. ఇప్పుడు మన కంటైనర్ని డిలీట్ చేయడానికి అవుద్ది. డాకర్ rm కంటైనర్ నేమ్ కంటైనర్ 1. ఓకే, ఎంటర్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ ఇవ్వండి, డాకర్ ps -a కంటైనర్స్ ఏమీ లేవు. అలాగే ఇమేజెస్ కూడా ఉంటుంది. ఇమేజెస్కి ఏంటంటే, మన ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ చూడండి, డాకర్ ఇమేజెస్, లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ అన్నీ వస్తాయి. ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఆ 2 ఇమేజెస్ని మనం ఎలా డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఇమేజ్ని మనం స్టాప్ చేయాల్సిన లేదు, నార్మల్గా rm అని చెప్పి rmi అని ఇవ్వాలి. డాకర్ rmi అని చెప్పి ఇమేజ్ నేమ్ ఇమేజ్ 3 కదా, అది ఇవ్వండి. డిలీట్ అయిపోద్ది. కావాలంటే మీరు డాకర్ ఇమేజెస్లో చెక్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ఓకే, ఉబంటు ఒకటే ఉంది, ఉబంటు కూడా చేసేద్దాం. డాకర్ rmi ఉబంటు ఉబంటు కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ చూడండి, 0. ఎలా మనం ఇమేజెస్ని క్రియేట్ చేయడం, కంటైనర్స్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే డిప్లాయ్మెంట్ గురించి కొంచెం చూద్దామా.
డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే దానికి ఒక కమాండ్ ఉంది, యాప్ట్ సారీ జస్ట్ మినిట్. మనం మళ్ళీ ఒక ఇమేజ్ని కంటైనర్ని క్రియేట్ చేసుకొని డిప్లాయ్మెంట్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇమేజ్ డాకర్ ఫైల్ అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ గిట్ తీసేయండి, ఇన్సెట్ మోడ్కి వచ్చి మనకి అవసరం లేని తీసేయండి, అవసరం లేదు. ఇక్కడ టచ్ కూడా మనకు అవసరం లేదు, మెయింటైనర్ లేబుల్ ఉన్నా ఒకటే ఉండకపోయినా ఒకటే. ఏంటంటే అప్డేట్ అయితే మాత్రం చేసుకోవాలి. ఫ్రమ్ యాప్ అప్డేట్ సెకండ్ వే. ఓకే, ఇన్స్టాల్ గిట్ కాదు, ఇక్కడ మనం అపాచీ 2 అంటాం. ఉబుంటూలో అపాచీ 2 అంటాం. అదే మనకి ఏంటది CentOS అండ్ ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో అయితే హెచ్టిటిపి అంటాం, హెచ్టిటిపిడి ఫస్ట్ రన్ అని చెప్పి ఇంకో కమాండ్ ఉంది, యాప్ట్ systemctl start apache 2 అని చెప్పి. ఓకే, ఈ ఫైల్ ఒకసారి రన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలంటే డాకర్ బిల్డ్ -t ఇమేజ్ నేమ్ ఇమేజ్ 2 అని చెప్పి స్టార్ట్. ఓకే, ఉబుంటు క్రియేట్ అయింది, ఉబుంటు టైప్ అవన్నీ మామూలు. ఓకే, systemctl not work. systemctl అంటే not work అంటే సర్వీస్ అని తీసుకోవాలి. స్టార్టర్ సెట్ మోడ్కి వెళ్ళి వై ఇక్కడ సిస్టమ్ సీరియల్ బదులు ఇంకో కమాండ్ ఉంది, సర్వీస్ అని చెప్తే సర్వీస్ ఓకే, సర్వీస్ అపాచీ 2 స్టార్ట్ అని చెప్పి ఉంటుంది. ఇది ఒకసారి చేస్తాం.
ఇక్కడ build 3 to 5 ఇద్దాం. ఎంటర్. Not really. ఓకే. ఒక వెబ్ సర్వర్కి డిఫాల్ట్ పాత్ అన్నది కూడా ఉంటుంది. దాంట్లో వెళ్దాం. సిడి పార్ www. ఓకే. ఫస్ట్ కంటైనర్ క్రియేట్ చేయి. డాకర్ ఇమేజెస్ చూడండి. ఇమేజెస్ 1 to ఇప్పుడు డాకర్ కంటైనర్ క్రియేట్ చేద్దాం. డాకర్ కంటైనర్ కదా, ఫ్రమ్ -idt -name కంటైనర్ 5 అనేద్దాం. కంటైనర్ 5 పోర్ట్ నెంబర్ 8085 ఏదైనా ఇవ్వచ్చు. స్పేస్ ఇక్కడ 80 ఇమేజ్ ఏంటి ఉబుంటు. ఓకే, ఎంటర్. కంటైనర్ క్రియేట్ అయిపోయింది చూడండి. డాకర్ ps -a. ఓకే, కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ కంటైనర్ లో డేటా కొంత పెడితే మనం ఇప్పుడు చూద్దాం. డిఫాల్ట్ పాత్ అని ఉంటుంది. వేర్ http డిఫాల్ట్ పాత్ అనమాట ఇది. అదే వెబ్ సర్వర్ డిఫాల్ట్ పాత్, అపాచీ డిఫాల్ట్ పాత్, html index.html ఓకే, index.html తీసేసి తప్పు. నార్మల్గా ఇన్స్టాల్ చేద్దాం ఒకసారి. ఉండండి, కంటైనర్లోకి వెళ్ళి చేద్దాం. కంటైనర్లోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటంటే డాకర్ exec -id డాకర్ నేమ్, అదే కంటైనర్ నేమ్ కంటైనర్ 5 డాష్ అని చెప్పిస్తే కంటైనర్లోకి వెళ్ళిపోతాం. కంటైనర్లో ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం అక్కడ ఎందుకని. ఇప్పుడు యాప్ట్ అప్డేట్ -y అని చెప్పేద్దాం. అప్డేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి అక్కడ డాకర్ ఫైల్లో కంటే ఇక్కడ మనం అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. యాప్ట్ ఇన్స్టాల్ అపాచీ 2 -y అని చెప్పిస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. అపాచీ 2 అనేది సారీ అపాచీ 2 అని పర్లేదు. అపాచీ 2 ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వచ్చు. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ కొంచెం చిరాకు. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకున్నాం. సిస్టమ్ ctl స్టేటస్ అపాచీ 2 డాష్ అంటే సిస్టమ్ ctl ఇందులో వర్క్ అవ్వట్లేదు. సర్వీస్ అని అర్థం. సర్వీస్ అపాచీ 2 స్టేటస్ నాట్ రన్నింగ్ అని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అని చెప్పి స్టార్ట్ అని చెప్తే ఇప్పుడు చూడండి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, రన్నింగ్ అయింది కదా. ఇప్పుడు మనం వెబ్ సర్వర్ డిఫాల్ట్ పార్ట్కి వెళ్దాం. ఎగ్జిట్ అయితే వెబ్ సర్వర్ డిఫాల్ట్ పార్ట్కి వెళ్దాం.
cd var www and html. దాంట్లోనే చేద్దాం అయితే. cd var ఎక్కడ ఇన్స్టాల్ చేసాం అక్కడే అనుకుంటా, html అని చెప్తే దాంట్లో ఎల్ఎల్ ఇచ్చామంటే దీంట్లో index.html ఉంటుంది. vim index.html లోకి వెళ్దాం. ఇవేమీ లేదనమాట. విమ్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. విమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే యాప్ ఇన్స్టాల్ విమ్ -y ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి విమ్ వర్క్ అవుద్ది అనమాట. ఇక్కడ మనకి విమ్ ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు విమ్ లోకి వెళ్దాం. విమ్ index.html. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద డేటా ఉంటుంది. దీన్ని మనం ఎన్ని లైన్స్ ఉంది, 363 లైన్స్ ఉంది. ఎలా చేయాలంటే 363 కొట్టి డిడి కొట్టండి, డిలీట్ అయిపోతుంది మొత్తం. ఓకే, అప్పుడు మనం ఒక చిన్న కోడ్ HTML కోడ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళండి. h1 అని చెప్పి వీఆర్ లెర్నింగ్ డాకర్ బేసిక్స్ అని చెప్పి h1లో వేద్దాం. h2లో డాకర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఏదో ఒక ర్యాండమ్ ఇంపార్టెంట్ అని చెప్పి h2 ఎస్కేప్ కొట్టి సేవ్ అండ్ క్విట్ చేద్దాం. ఇప్పుడు మనం డేటా దీంట్లో పెట్టాం. దీంట్లో పెట్టిన తర్వాత మనం డేటా ఐపీ అడ్రస్ మనకు కావాలి, ఇవన్నీ కావాలంటే ఫస్ట్ ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయిన తర్వాత మనకి కంటెంట్ యొక్క ఐపీ అడ్రస్ అదే కావాలంటే ఏం చేయాలో తెలుసా, డాకర్
ఇన్స్పెక్ట్ అని చెప్పి కంటైనర్ నేమ్ మనది 5 కదా, కంటైనర్ 5 అని చెప్తే మన కంటైనర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఐపీ అడ్రస్ 17.1702 ఏంది దీని లెక్క అనేది మొత్తం తెలుస్తుంది అనమాట. ఎప్పుడు క్రియేట్ చేసాం అన్నీ ఉంటాయి. ఈ డేటా మొత్తం వస్తుంది. ఐడి క్రియేట్ ఎప్పుడు చేసాం, ఎక్కడ చేసాం, స్టేటస్ ఏంటి, రన్నింగ్లో ఉందా, క్లోజ్లో, ఎగ్జైటెడ్లో ఉందా, ఇలాంటి డిఫరెంట్ స్టేటస్ వస్తుంది ఇన్స్పెక్ట్ చేస్తే. ఇప్పుడు మనం ఇంటర్నల్గా అది వర్క్ అవుతుందో లేదో చూడాలంటే ఐపీ అడ్రస్ని ఒకసారి కాపీ చేసుకొని కర్ల్ అని చెప్పేస్తాం. అని చెప్పి ఆ ఐపీ అడ్రస్ని ఓకే ఎంటర్ నొక్కామనుకో మనం ఇక్కడ రాసే కోడ్ ఇక్కడ వచ్చింది. సో మన వెబ్ పేజ్లో మనం ఎక్స్టర్నల్గా కూడా ఒకసారి కనెక్ట్ అవుదాం. మనం పోర్ట్ నెంబర్ ఇచ్చాం, ఏమని ఇచ్చాం అసలు నాకు గుర్తులేదు, చెక్ చేద్దాం. సరే ఎందుకు మన కంటైనర్ డీటెయిల్స్లో ఉంటుంది. డాకర్ PS-A అని చెప్తే కంటైనర్ డీటెయిల్స్లో 8085 అని ఇచ్చాం. మన పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టి స్పేస్ చేసి :8085 ఇస్తే మన కోడ్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అదే డిప్లాయ్మెంట్ అవ్వడం, దీన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఇది మన ఈరోజు ఎజెండా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.